ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. భవనం చూస్తే సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లా కనబడుతుంది. కానీ లోపల అడుగు పెడితే నిర్లక్ష్యం, క్రమశిక్షణ రాహిత్య, బాధ్యత రాహిత్య వైద్య సిబ్బంది తప్ప వైద్యం కనిపించదు. రాజంపేట పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు సరిగ్గా ఉండరని, ఉన్నవారు కూడా క్రమం తప్పకుండా డ్యూటీలకు రారని ప్రజల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యాక్సిడెంట్ కేసులు గాని, విష పదార్థాలు సేవించిన అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్లు గాని ఇక్కడికి వస్తే ట్రీట్మెంట్ ఉండదు. కడప లేదా తిరుపతికి రిఫర్ చేయడమే ఇక్కడి వైద్య సిబ్బందికి అలవాటు. ఇటీవల తలకు గాయమైన వ్యక్తికి ట్రీట్మెంట్ చేసే సమయంలో మెడలో స్టెథోస్కోప్ బదులు బ్లూటూత్ పెట్టుకుని కుట్లు వేయడం చూసి ప్రజలు అవాక్కయ్యారు. అతను డాక్టరా లేక కాంపౌండరా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. వైద్యం చేసే సమయంలో పాటలు వినడం, ఫోన్లో మాట్లాడడం బాధ్యతారాహిత్యమే కదా. ఇలాంటి నిర్లక్ష్యం ఎంతవరకు సమంజసం? ఆసుపత్రి సూపరింటెండెంట్ వారంలో కొన్ని రోజులు మాత్రమే వస్తారన్న విమర్శలు కూడా ఉన్నాయి. మిగతా రోజులు కొంతమంది సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహారం నడుస్తుందని స్థానికుల ఆవేదన. కోట్ల రూపాయలతో కట్టిన హాస్పిటల్స్ కాదు, బాధ్యతాయుతమైన డాక్టర్లు, క్రమశిక్షణ ఉండే నిజమైన వైద్య సేవలు కావాలని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రాజంపేట ప్రజల డిమాండ్. ఎనికి జరిగిన ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.